దేశ జనాభాలో దేశ జనాభాలో మరి ఇక్కడ 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళను ఏ పేరుతో పిలుస్తారు అంటే శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్ శ్రామిక వర్గం అనడం జరుగుతుంది మరి ఇక్కడ శ్రామిక వర్గం 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారందరినీ మన శ్రామిక వర్గం అంటారు. వీళ్ళు పని చేయడానికి కావలసిన అర్హత వయసు మాత్రమే. మరి ఈ శ్రామిక వర్గంలోని జనాభాను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఇందులో పని చేసే జనాభా ఉంటుంది, పని చేయని జనాభా ఉంటుంది. అంటే ఈ జనాభాను మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటేమో పని చేసే జనాభా, రెండవది వచ్చేసి పని చేయని జనాభా. మరి పని చేసే జనాభాను ఏమంటారు అంటే శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా డైరెక్ట్ ఒకటే మాట ఉద్యోగులు ఎంప్లాయీస్, లేబర్స్ ఆర్ లేబర్ పాపులేషన్ ఆర్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు. మరి పని చేయని జనాభాని డైరెక్ట్ గా మన టాపిక్ ఏంటిది నిరుద్యోగులు. పని చేయని జనాభాను సాధారణంగా నిరుద్యోగులు అన్ఎంప్లాయీస్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ శ్రామిక వర్గంలోని జనాభాను 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనాభాను శ్రామిక వర్గంలో ఉన్న జనాభా అంటారు. ఆ శ్రామిక వర్గంలోని జనాభాను మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి పని చేసే జనాభా, రెండు పని చేయని జనాభా. పని చేసే జనాభాను శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు అంటే, పని చేయని జనాభాను నిరుద్యోగులు అన్ఎంప్లాయీస్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. శ్రామిక వర్గం అనుకున్నాం కదా, శ్రామిక వర్గం ఇక్కడ శ్రామిక వర్గం లేబర్ ఫోర్స్. శ్రామిక వర్గంలోని జనాభాను రెండు రకాలు అనుకున్నాం కదా. పనిచేసే వారిని అంటే ఇక్కడ పనిచేసే జనాభా ఒకటి ప్లస్ పని చేయని జనాభా. మరి ఇక్కడ పనిచేసే జనాభాను ఏమనుకోవచ్చు? పనిచేసే జనాభాను డైరెక్ట్ గా మనం ఇక్కడ శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు ఒక పదం తీసుకుంటున్నా శ్రామికులు. మరి పని చేయని జనాభాను ఏమనుకోవచ్చు? డైరెక్ట్ గా నిరుద్యోగులు అనుకోవచ్చు. అంటే ఇక్కడ శ్రామిక వర్గంలో పనిచేసే శ్రామికులు ఉంటారు, పని చేయని నిరుద్యోగులు ఉంటారు. ఈ శ్రామికుల్ని మనం సాధారణంగా ఉద్యోగులు అనుకోవచ్చు. ఒక పదాన్ని మాత్రం వాడుతుంది ఇక్కడ. మరి అదే విధంగా ఇక్కడ మనం శ్రామిక వర్గం నుండి పనిచేసే శ్రామికులను తీసివేస్తున్నా. పనిచేసే శ్రామికులను తీసివేస్తే మిగిలే వాళ్ళు ఎవరు అంటే నిరుద్యోగులుగా మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా ఇదే శ్రామిక వర్గం నుండి పనిచేయని నిరుద్యోగులను తీసేద్దాం. అప్పుడు ఎవరు మిగులుతారు? శ్రామికులు అంటే పని చేసేటువంటి శ్రామికులు మిగలడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము శ్రామిక వర్గంలో పనిచేసే జనాభా, పని చేయని జనాభా రెండు అంశాలు మాట్లాడుకున్నాం. మరి దానిలో ఇక్కడ శ్రామిక వర్గంలో పనిచేసే శ్రామికుల విలువను తెలుసుకోవడానికి అవకాశం ఉంది, పనిచేయని నిరుద్యోగుల విలువను తెలుసుకోవడానికి అంటే సంఖ్యాపరంగా తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. మరి సంఖ్యాపరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, కానీ మరి శాతపరంగా ఎట్లా కనుక్కోవచ్చు? నిరుద్యోగిత శాతాన్ని ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ నిరుద్యోగిత రేటు ఇజ్ ఈక్వల్ టు నిరుద్యోగిత రేటు అంటే నిరుద్యోగిత శాతం అన్నట్టు. నిరుద్యోగిత శాతాన్ని కనుక్కోవడానికి ఏ సూత్రాన్ని ఏ ఫార్ములాను వాడడం జరుగుతుందంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం నిరుద్యోగుల సంఖ్య బై అదేవిధంగా శ్రామిక వర్గం అంటే 15 to 64 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి మొత్తం జనాభాను మన శ్రామిక వర్గం నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గం ఇంటూ 100 చేసుకుంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తెలియడం జరుగుతుంది. అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100 చేసుకుంటే నిరుద్యోగిత శాతం అనేది తెలుస్తుంది. అది 5% ఉందా 10% ఉందా అది ఎంత ఉండొచ్చు. మరి ఇక్కడ ఆ వచ్చినటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని
2014 వరకు అయితే ప్రణాళిక సంఘం ధృవీకరించేది. 2014 తర్వాత అంటే 2015 నుండి మాత్రం ఈ విలువను అధికారికంగా ధృవీకరించే అధికారిక సంస్థ ఏదైనా ఉంది అంటే నీతి ఆయోగ్. అవునా కాదా? మరి ఇక్కడ ఇప్పుడు మనం నిరుద్యోగుల సంఖ్యను, అదేవిధంగా శ్రామికుల సంఖ్యను, నిరుద్యోగిత శాతాన్ని కనుక్కోవడానికి కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడినాం కదా. ఇప్పుడు ఈ పని చేసేటువంటి శ్రామికులు ఉన్నారు కదా, మనకి ఇక్కడ దేశ జనాభాలో పనిచేసే వారిని మనం సాధారణంగా ఏమంటారు? శ్రామికులు లేదా శ్రామిక జనాభా లేదా ఉద్యోగులు అంటారు కదా. ఈ పనిచేసే శ్రామికుల గురించి మాట్లాడదాం. పనిచేసేటువంటి శ్రామికులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ